హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్షత్ ఛానల్. రిషి వసుల సోల్మేట్స్ ఆఫ్ డెస్టినీ పార్ట్ 14. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే మన సిరీస్ కనుక కొత్తగా మనం చూస్తున్నట్టయితే సో స్టార్టింగ్ నుంచి చూడండి ఎపిసోడ్స్ అన్నీ, అప్పుడే స్టోరీ కంటిన్యూషన్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయను కానీ మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. బస్సు ఫోటో టీవీలో వస్తూ ఉంటుంది. ఇంకా రిషి దాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అంజు కళ్ళు నింపుకుంటూ వదిన గుడ్ మార్నింగ్, కాఫీ ఇవ్వు అంటూ బయటకు వచ్చి ఇంకా టీవీలో బస్సు ఫోటో చూసి వదిన అని అంటూ కళ్ళు పెద్దవి చేసి షాక్ అయిపోతుంది. రిషి అంజు తను నైట్ నీ రూమ్లో పడుకోవడానికే వచ్చింది కదా, తను ఎక్కడా అని అడుగుతాడు. నైట్ నా దగ్గరే పడుకుంది కానీ మార్నింగ్ చూస్తే లేదు అని అంటుంది సంజు. సాక్షి ఇంకెక్కడుంటుందిలే, అందరికి తెలిసిపోయింది కదా, వెళ్ళిపోయి ఉంటుంది అని అంటుంది సాక్షి. ఇంకింతలో వసు, పరందామయ్య గారు, సంజయ్, చక్రపాణి గారు, సుమిత్ర గారు అందరైతే రిషి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా సాక్షి అదిగోండి మీ కోడని కాని కోడలు వచ్చింది అని అంటుంది. ఇంకందరూ వసు వాళ్ళని చూస్తూ ఉంటారు. వసు బామ్మగారి దగ్గరికి వెళ్ళి సారీ బామ్మగారు, మీరందరూ అనుకున్నట్టు నా పేరు వాసవి కాదు, నేను చక్రపాణి గారి కూతుర్ని కూడా కాదు, వాళ్ళ అన్నయ్య చంద్రశేఖరం గారి కూతుర్ని, నా పేరు వసుధార అని అంటుంది. సాక్షి ఇప్పుడే అందరికీ తెలిసింది, టీవీలో చూసాం, అయినా అందరినీ బాగానే మోసం చేశావు వసుధార అని అంటుంది. జగతి గారు నువ్వు ఆపు సాక్షి, అసలు ఏమైందమ్మా, మరి వాసవి ఎవరు, తనెక్కడుంది అని అడుగుతారు. వసు వాసవి అని చెప్పి పిలుస్తుంది. వాసవి లోపలికి వస్తుంది. ఇంక అందరూ వాసవిని చూసి షాక్ అయిపోతారు. సాక్షి గారేనా వాసవి అంటుంది. వసు ఇంకా ఆ రోజు జరిగింది మొత్తం చెప్పి తను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే అటు మా బాబాయ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఇటు అందరి ముందు మీ పరువు పోకూడదని మా చెల్లి స్థానంలో నేను కూర్చొని ఆయన చేత తాళి కట్టించుకున్నాను. ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదు, నేను చేసింది తప్పే. సాక్షి చేసిందంతా చేసేసి ఇప్పుడు తప్పంటే ఏం లాభం వసుధార, అవును మీ చెల్లి పెళ్ళి నుంచి వెళ్ళిపోయిందంటే ఎన్నో ప్రేమించుంటుంది, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది అని అంటుంది. వసు మీరనుకున్నట్టు తను ఎవరిని ప్రేమించలేదు, పెళ్ళైన తర్వాత తన నుంచి ఎలాంటి హెల్ప్ వాళ్ళ నాన్నగారికి రాదని తెలిసి ఏం చేయాలో తెలియక ఆ రోజు పెళ్ళి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటూ రిషి దగ్గరికి వెళ్ళి మీరు పెళ్ళి ఇష్టం లేదని ఆ రోజు మా బాబాయ్కి పిన్నికి చెప్పి ఈ పెళ్ళిని ఆపాలనుకున్నారు, కానీ ఆ విషయాలు ఏవి మా బాబాయ్కి మా పిన్నికి తెలీదండి, రోజు మీరు చెప్పిన మాటలని వినింది అత్తయ్య మామయ్య అని అంటుంది. రిషి మహేంద్ర గారు జగతి గారి సైడ్ చూస్తారు. జగతి గారు అలాగే మహేంద్ర గారు అని చెప్పి తలూపుతారు. బస్సు మీ అందరికీ విషయాలన్నీ చెప్పాలనుకున్నాను, బట్ ఆ సిచ్యువేషన్ రాలేదు, నా వల్ల మీ అందరూ బాధపడుంటే ఐఎమ్ రియలీ వెరీ సారీ అని దండం పెడుతూ నన్ను క్షమించండి బామ్మగారు అని చెప్పి చాముండేశ్వరి గారి కాళ్ళ మీద పడి నేను చేసింది తప్పే బామ్మగారు, మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అంటుంది. ఎవ్వరు ఏం మాట్లాడరు. వసు పైకి లేచి అందాన్ని చూస్తుంది. పరందామయ్య గారు అని అంటారు వెళ్దామని. వసు సరే అన్నట్టు తలుపుతూ వెళ్ళిపోతుంటే చాముండేశ్వరి గారు అమ్మ వస్తారా, వసు బామ్మగారిని చూస్తుంది. చాముండేశ్వరి గారు వసు కళ్ళు తుడుస్తూ నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా, మేము రిషికిచ్చి పెళ్లి చేయాలనుకుంది వాసవితో కాదమ్మా నీతోనే, మేము ఆ రోజు గుడిలో చూసింది నిన్నే. శైలేంద్ర అవును వసుధారా, ఆ రోజు నా పర్స్ తీసుకుని వచ్చి నాకు ఇచ్చావు గుర్తుందా నీకు, అప్పుడే బామ్మకి నువ్వు బాగా నచ్చావు, నీ మంచితనం, నీ గుణం, నీ నడవడిక, అందరితో కలిసిపోయి నీ గుణం అన్నీ బామ్మకి బాగా నచ్చాయి అని అంటాడు శైలేంద్ర. మాటలకి అందరూ షాక్ అయిపోతారు. చాముండేశ్వరి గారు అవునమ్మా
చక్రపాణి కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాయని చెప్పారు. గుడిలో పూజారి చక్రపాణి గారి కూతురు అని చెప్పి నిన్నే చూపించడంతో రిషికి నీలాంటి అమ్మాయి భారీగా వస్తే బాగుంటుందని చక్రపాణితో చెప్పి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించామమ్మా అని అంటారు. వసు కూడా షాక్ అయిపోయి చాముండేశ్వరి గారిని చూస్తూ ఉంటుంది. నీ తప్పు ఏమీ లేదు అంటారు. వసు తలగించేసుకుంటుంది. చాముండేశ్వరి గారు వసు తలెత్తుతూ, అయినా తను వెళ్ళిపోవడం కూడా మంచిదే అని తెలుసా, నేను కోరుకున్నట్టే నాకు నచ్చిన అమ్మాయి నా మనవడికి భారీగా వచ్చింది. ఎవరితో కలపాలో ఆ దేవుడికి బాగా తెలుసు అని అంటారు. వసు బామ్మగారిని హక్ చేసుకొని, మీ అందరికీ ఇష్టమైతేనే నేను ఇక్కడ ఉంటాను బామ్మగారు అని అంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, ఇక్కడే రిషికి భార్యగా ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు అని అంటారు. వీళ్ళకి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సాక్షి ఏమో అయితే ఉడుక్కుంటూ ఉంటుంది. రిషి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోతాడు. ఇంకా అమ్ము జున్ను పిన్ని అని చెప్పి వసుని పట్టుకుంటారు. వసు కూడా వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటుంది. ఇంకా అంజు కూడా వచ్చి ఇంకా వాళ్ళ వదిన్ని అయితే హక్ చేసుకుంటుంది. ఇంకా అందరూ వాళ్ళ నలుగురిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొంచెంసేపు తర్వాత పరంధామయ్య గారు, సరే మేము ఇంకా వెళ్తాము వసమ్మ, మేము వెళ్తాము అని అంటారు. సంజయ్ బాయ్ అక్క అని చెప్పి హక్ చేసుకుంటాడు. వసు కూడా బాయ్ చిన్న అని అంటుంది హక్ చేసుకొని. రిషి, ఆ రోజు ఫోన్లో మిస్ యూ చిన్న అనేది సంజయ్ దొన్నా, అవసరంగా అపార్థం చేసుకున్నాను, అన్ని మాటలు అనాల్సింది కాదేమో అంటాడు. సంజయ్, అయ్యో మర్చిపోయాను, కంగ్రాట్స్ మిస్సెస్ మ్యాగజైన్ ఆఫ్ ది ఇయర్ వసుధార అని అంటాడు. థ్యాంక్ యూ అని అంటుంది వసు. సంజయ్, రక్షిత్ ఇవ్వు అని అంటే అంటాడు. ఇంకా రక్షిత్ స్వీట్ బాక్స్ సంజయ్కి అయితే ఇస్తాడు. సంజయ్ వసుకి పెడుతూ, అందరు విష్ చేయండి అని చెప్పి అందరికీ స్వీట్స్ ఇస్తారు. ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి వసుకి స్వీట్ పెడుతూ కంగ్రాట్స్ అయితే చెప్తాడు. ఇంకా సంజయ్ రిషి దగ్గరికి వెళ్ళి, బావా స్వీట్ తీసుకోండి అని చెప్పి ఇస్తాడు. ఇంకా రిషి అని చెప్పి ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చి తీసుకొని రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు ఏం మాట్లాడకుండా. వసు, సంజయ్ ఇంకొకరికి ఇవ్వాలి, అందరికి ఇచ్చేసాను అని అంటాడు. లేదు ఇంకొకరికి ఇవ్వాలి పద అని చెప్పి గెస్ట్ హౌస్కి అయితే తీసుకొని వెళ్తుంది. సంజయ్, ఎవరక్క అతను అని అడుగుతాడు. ఉన్నారా అని చెప్పి శేఖర్ గారి దగ్గరికి అయితే వెళ్తుంది. బాబాయ్ గారు స్వీట్ తీసుకోండి అని చెప్పి స్వీట్ బాక్స్ ఇస్తుంది. శేఖర్ ఫేస్ అయితే పక్కకు తిప్పేసుకుంటాడు. వసు, తీసుకోండి, ఏంటి మాట్లాడట్లేదు, నా మీద అలిగారా అని అంటుంది. అలగరా మరి, చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నావు కదా, ఓ అందుకు అలిగారనమాట. ఒకవేళ నన్ను బామ్మగారు వెళ్ళిపోమన్నా సరే మీకోసం, అంజు కోసం, అమ్ము జున్ను కోసం వచ్చేదాన్ని అని అంటుంది. రిషి ఇదంతా బాల్కనీలో నుంచి వింటూ ఉంటాడు. బస్సు, చెప్పాను కదా ఇప్పుడన్నా తిరగండి అని అంటుంది. అని చెప్పి తిరుగుతూ తినెవరు అని అడుగుతాడు. నా తమ్ముడు సంజయ్ అని అంటుంది వసు. సంజయ్యా, బాగున్నావా అని అడుగుతారు. బాగున్నాను బాబాయ్ అని అంటాడు సంజయ్. చిన్న స్వీట్స్ ఇవ్వు అని అంటుంది వసు. శేఖర్ స్వీట్స్ తీసుకొని వసుకి తినిపిస్తూ కంగ్రాట్స్ అమ్మా అని అంటారు. మీకు తెలుసా అని అంటుంది. టీవీలో చూశాను అని అంటారు. సరే బాబాయ్, గుడ్ నైట్, మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది. సరే అమ్మా గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా సంజయ్ కూడా సరే అక్క బాయ్ అని అంటాడు. సరే బాయ్ చిన్న అని చెప్పి అంటుంది. ఇంకా పరంధామయ్య గారు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా నైట్ అవుతుంది. ఇంకా రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి పడుకుంటాడు. ఇంకా వసు రూమ్లోకి వచ్చి రిషిని చూస్తుంది. ఇంకా రిషి సైలెంట్గా పడుకోవడంతో ఏం మాట్లాడకుండా ఇంకా తను కూడా తన ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ముందేసుకొని ఇంకా వర్క్ అయితే చూసుకుంటూ ఉంటుంది. సాక్షి, ఏంటి ఈ రూమ్లో ఇంకా లైట్ వెలుగుతుంది, ఏమైనా గొడవ పడుతున్నారా చూద్దాం అని చెప్పి డోర్ అయితే కొంచెం పుష్ చేసి చూస్తూ ఉంటుంది. వసు ఫైల్స్ చూస్తూ ఉంటే, అమ్మా ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నావా, చెప్తాను, రోజంటే ఇంట్లో నుంచి వెళ్ళలేదు, మా బామ్మ ఆపేసింది, కానీ రేపు ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని వెళ్ళిపోతుంది గొనుక్కుంటూ. ఇంకా మార్నింగ్ అవుతుంది. వసు త్వరగా లేచి ఇంకా ఇంతకుముందు ఎలా ఉండేదో అలాగే
ఉంటుంది. రిషి అయితే వసుతో ఏం మాట్లాడు. ఇంకా త్వరగా టిఫిన్ తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా రిషి ఆఫీస్కి రాగానే గౌతమ్, ఏంట్రా నేను చూసింది నిజమేనా అని అంటాడు. అని అంటాడు ఫైల్స్ అన్నీ ముందేసుకుంటూ. తన పేరు వాసవి కాదా, వసుధరనా అని అంటాడు రిషి. అని అంటారు. గౌతమ్, అయినా నా సిస్టర్ చాలా గ్రేట్ రా అని అంటాడు. రిషికి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంట్రా గ్రేట్? రిషి, అప్పో ఈగో మాస్టర్ కదా, త్వరగా ఏది ఒప్పుకోడు. మరి కాదా, నువ్వు ఎంత కోపడినా సరే, ఆఖరికి తన మీద చేయి చేసుకోబోయినా సరే, ఒక్క మాట నిందా మీ వదిన అన్నిసార్లు అవమానించినా ఒక్క మాటను తిరిగి చెప్పిందా? లేదు కదా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు చాలా గ్రేట్. తను నీ లైఫ్లోకి రావడమే ఒక పెద్ద మిరాకిల్. డెస్టినీయే మీ ఇద్దరిని కలిపిందిరా అని అంటాడు. నువ్వు ఏమన్నా అనుకో, ఐ డోంట్ కేర్ అని చెప్పి రిషి వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్యూన్, సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్ అని అంటాడు. గౌతమ్, వస్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళి, మీరా అని అంటాడు. హలో సార్, నా పేరు రమ్య. ఓ ఓ గుర్తున్నారు, ఏం మాట్లాడాలి అని అంటాడు. రమ్య, మహేంద్ర సార్ మీకు పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు, ఇదిగోండి సార్ నా లెటర్ అని అయితే ఇస్తుంది. గౌతమ్, ఓ ఓకే రమ్య, వెల్కమ్ టు అవర్ కంపెనీ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇటు రిషిని చూస్తూ ఉంటుంది. అవుతుంది. సంజయ్ వసుకి ఫైల్స్ అలాగే ల్యాప్టాప్ ఇద్దామని చెప్పి బ్యాగ్లో తీసుకొని వస్తాడు. ఇంకా హాల్లో బామ్మగారు ఉంటారు. హలో సంజయ్. హలో బామ్మగారు. అవును, అక్కెక్కడ అని అంటాడు. వసు చిన్న అని చెప్పి కిందకు వస్తుంది. సంజయ్ ల్యాప్టాప్ అని చెప్పి సైగ చేస్తాడు. వసు తలూపుతుంది. సాక్షి, ఓ ల్యాప్టాపా. సంజయ్ వసుకి బ్యాగ్ ఇస్తూ ఉంటే, ఓ ఏంటో ఒకసారి నన్ను కూడా చూడనివ్వండి అని బ్యాగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర వాళ్ళందరూ ఆఫీస్ నుంచి వచ్చి, మేనేజ్ తెలీదా నీకు, వాళ్ళ బ్రదర్ తన కోసం తీసుకొని వచ్చాడు, నువ్వెందుకు చూస్తున్నావు అని అంటాడు. ఏంటో ఒకసారి చూస్తే తెలిసిపోతుంది కదా అంటూ బ్యాగ్ని లాక్కొని, ఓ ఆఫీస్ ఫైల్స్లా ఉన్నాయే, ల్యాప్టాప్ కూడా ఉంది, అంటే నువ్వు డైలీ ఆఫీస్ వర్క్ చేస్తున్నావు అన్నమాట. అదే నేను జాబ్ చేస్తానంటే ఒప్పుకుంటారా బామ్మగారు? మీకు జాబ్ చేయడం ఇష్టం లేదని తెలిసి కూడా మీ మాట కాదని ఇలా చేసింది. మీరేం మాట్లాడట్లేదు? తనకొక రూల్ నాకొక రూలా? అయినా తినేలాగా మోసాలు చేసి పెళ్లి చేసుకొని ఎవ్వరికి కనపడకుండా ఆఫీస్ ఫైల్స్ ఇంటికి తెప్పించుకుంటుందంటే తెలుస్తుంది ఈవిడి గారి టాలెంట్. అయినా తినతో నాకు కంపారిజన్ ఏంటి అని అంటుంది. సంజయ్కి చాలా కోపం వచ్చేస్తుంది. చూడండి సాక్షి గారు, మా అక్క గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. నిజమే, తనతో మీకు కంపారిజన్ ఏంటి అని అంటాడు. వసు, సంజయ్ అలాగేనా నీకన్నా పెద్దవాళ్ళతో మాట్లాడేది? అది కాదు, తను నిన్ను అని అంటూ ఉంటాడు సంజయ్. వసు, ఎనఫ్, స్టాప్ ఇట్, సారీ సాక్షి అక్క అంటూ బామ్మగారి దగ్గరికి వెళ్ళి, మీకు తెలియకుండా ఇలా చేయడం తప్పే, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా చేయట్లేదు. నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఒకేసారిగా సడన్గా పక్కన పెట్టేయలేను. నాకు 3 months టైం ఇవ్వండి. ఐ ప్రామిస్ యూ బామ్మగారు, మీరు కోరుకున్నట్టే మీకు నచ్చినట్టే ఉంటాను, ప్లీజ్ బామ్మగారు అని అంటుంది. ఇక్కడితో పార్ట్ 14 అయిపోయింది గాయ్. సో రేపు చాముండేశ్వరి గారు వసు అడిగినట్టు 3 months టైం ఇస్తారా లేదో రేపు చూద్దాం. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక 1 episode అండి. రిషి వసుల సీన్స్ మాత్రమే రాస్తాను. అప్కమింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్.